యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అమ్మా అమ్మా మిథున దేవతలా వచ్చి నా బిడ్డను కాపాడావమ్మా. నీ రుణం తీర్చుకోలేనిదమ్మా. జీవితాంతం కుమిలిపోవాల్సిన మాకు కడుపు కోత లేకుండా చేసావు తల్లి. మా కన్నీళ్లు తుడిసిన మీకు శతకోటి దండాలమ్మా. మీరే రాకపోతే నా చెల్లి తోడు లేని ఒంటరి బతుకు బతకాల్సి వచ్చేది. ఎందుకు నన్ను కాపాడారు? ఇంతమంది సంతోషాలు దూరం చేస్తూ బతకటం అవసరమో చెప్పండి. నువ్వు వెళ్ళిన లోకం వెతుక్కుంటూ వచ్చేవాళ్ళం. చూడండి, దైవం జన్మనిచ్చింది అనుభవించడానికే కాని ఇలా అర్థంతరంగా ముగించడానికి కాదు. సమస్యల్లేని జీవితం అంటూ ఉండదు. చావు సమస్యకి ముగింపు కాదు. ఆలోచించాలి, పరిష్కారం వెతుక్కోవాలి. పరిష్కారం అంటూ లేని సమస్య ఉండదు. పరిష్కారమే లేకపోతే ఇంత దూరం అమ్మవారు నన్ను పంపించేదే కాదు. సమస్య ఎంత జటిలమైనదైనా, ఎంత తెగింపుకు పురిగొల్పినా ఆ అమ్మవారు పరిష్కరించలేని సమస్య అంటూ ఉండదు. అందుకే నన్ను పంపిందేమో. ఆ అమ్మని శరణంటే పరిష్కరిస్తుంది. చూడమ్మా, నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించండి. అమ్మని ప్రసన్నం చేసుకుంటే పరిపూర్ణ జీవితమిస్తుంది. తప్పకుండా పూజిస్తామమ్మా. ఏ అమ్మవారిని పూజించాలి? అమ్మవార్లందరూ ఒక్కటేనమ్మా. కాని ఇప్పుడు దుర్గామాత నవరాత్రులు జరుగుతున్నాయి కదా. ఈరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి అవతారంలో ఉంటారు. నిర్మలమైన మనస్సుతో ఆ బాలా త్రిపుర సుందరి ఉంటుంది కాబట్టి ఆ అమ్మను వేడుకుంటే ఆ అమ్మని పుష్పాలతో పుష్పార్చన, కుంకుమతో కుంకుమార్చన చేయిస్తే ఆ బాలా త్రిపుర సుందరి దేవి తప్పకుండా అనుగ్రహిస్తుంది. తప్పకుండా పూజిస్తాము అక్క. దగ్గరుండి మా అందరి చేత మీరే అమ్మవారి పూజ చేయించండి. అయితే పదండి, అతి శక్తివంతమైన ఇష్ట కామ్యాలు తీర్చే శక్తిపీఠం ఆ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయానికి వెళదాం. పీఠం పెట్టి పూజ చేద్దాం. పదండి. అలాగేనమ్మా. పదండమ్మా. రండి.
నమస్తే అమ్మా. నమస్కారం అండి, కూర్చోండి. హాయ్ ఆంటీ. హాయ్. తారక్ ఎక్కడున్నాడు? రూమ్ లో ఉన్నాడు. కలిసిస్తాను ఆంటీ. తారక్, ప్లీజ్ కూర్చోండి. ఆ, చెప్పండి, ఏదో మాట్లాడాలి అన్నారు. అమ్మా, నేను మా సిద్ధాంత్ గారికి పిల్లల జాతకాల్ని ముహూర్తాన్ని చూపించాను. ఏమన్నారు? జాతకరీత్యా వాళ్ళ వివాహానికి చాలా పెద్ద ఆటంకాలు వస్తాయి, గడ్డు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. తారక్ గారిని మార్చి మనసు మార్చి మినిస్టర్ కూతురుతో పెళ్లి జరిపించాలని అనుకుంటున్నావు కదా? ఈలోపే నా చెల్లెల్ని నిర్దోషిగా ప్రూవ్ చేస్తా. మీ అబ్బాయి తారక్తోనే తన పెళ్లి జరిపిస్తా. స్వాములు సిద్ధాంతులు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారన్నయ్య. శాంతులని, పూజలని, హోమాలని అంటూనే ఉంటారు. అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నయ్య. అలా అనకండి చెల్లమ్మ. మా సిద్ధాంతి గారి మాట బ్రహ్మ వాక్కుతో సమానం. నేను వాళ్ళ ఈ పొజిషన్లో ఉండడానికి, నా రాజకీయ జీవితం రాణించడానికి కారణం ఆయనే. వారి సూచనలు, సలహాలు పాటిస్తూనే నేనింతగా ఎదిగాను. మాకు వారి పట్ల అమితమైన విశ్వాసం ఉంది. మీకంత నమ్మకం ఉంటే నేనెలా కాదంటాను? అన్నయ్య, ముహూర్తం ఏమన్నా మార్చమన్నారా లేక? లేదు లేదు, ముహూర్తం ఓకే. కాకపోతే ఈ వాళ్ళ అమ్మవారి శక్తిపీఠమైన రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో సంకటహార గణపతి పూజ, రాజరాజేశ్వరి కుంకుమ అర్చన తారక్ చరితతో చేయించమని అన్నారు. మీకు ఈ విషయం చెప్పి తారక్ని మిమ్మల్ని తీసుకెళ్దామని వచ్చాను. అలాగే చేద్దామన్నయ్య. తారక్ ఈ విషయం ఒప్పుకుంటాడా? నేను చెప్పి తీసుకొస్తాను. తను ఒప్పుకుంటాడు కదా? అన్నయ్య, పెళ్లి కొప్పించిన దాన్ని పూజ కొప్పించలేనా? మీరు నిశ్చింతగా వెళ్ళి ఏర్పాట్లు చేసుకోండి. నేను వాడికి నచ్చజెప్పి తీసుకొస్తాను. చరిత, చరిత, వస్తున్నాను డాడీ. బాయ్ తారక్. బాయ్ ఆంటీ. బాయ్. వెళ్ళొస్తాను. ఇది ఒకందుకు మంచిది. ఆ వైష్ణవే పెద్ద సమస్య. సంకటహర గణపతి హోమంతో దాని ఆటంకం తొలగిపోతుంది. శ్రీ దుర్గాదేవి అమ్మవారి శరన్నవరాత్రుల పర్వదినాల్లో ఈరోజు దుర్గాదేవి బాలా త్రిపుర సుందరి అలంకారంతో భక్తులందరూ భక్తితో కొలుస్తారు. త్రిపుర సుందరీదేవి శ్రీచక్రంలోని త్రిపురత్రయంలో మొదటి దేవత. అందుకే ఉపాసకులు త్రిపుర సుందరిదేవి అనుగ్రహం కోసం 10 ఏళ్లలోపు బాలికలని అమ్మవారిగా భావించి కుమారి పూజ చేస్తారు. బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు. వాళ్ల సాధన ఫలిస్తుందని, మనోవాంఛలు ఫలిస్తాయని ప్రతీతి. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం
ఆ త్రిపుర సుందరిదేవి ఆధీనంలో ఉంటాయి. ఆ త్రిపుర సుందరీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే మన కోరికలు తీరతాయి. మనకు ఆటంకాలు కలిగించే వాళ్ల చిత్తాలు మారతాయి. మనల్ని ద్వేషించే వారి మనసు మారుతుంది. మనల్ని అణగదొక్కాలనుకునే వారి అహంకారాలను ఆ అమ్మవారు పాతాళానికి తొక్కేస్తారు. అభయహస్తమిచ్చి అన్ని ఆపదలు తొలగించి శుభాలు కలిగిస్తుంది. ఓ, కోరిక తీరాలని అమ్మవారి కొలుపులా? హ, ఎవర్ని కొల్చినా ఎంత తలిచినా మీ కష్టాలు తొలగవు, కన్నీళ్లు వీడవు. మిథునా, ముందు కలశారాధన, తర్వాత బాలా త్రిపుర సుందరీదేవి ప్రతిష్ఠ, పుష్పార్చన, ఆ తర్వాత కుంకుమార్చన, హరిద్రచూర్ణ, అక్షతార్చన, నైవేద్యం, హారతి, ఉద్వాసన. శ్రద్ధగా పూజ చేయి. సంకటాలన్నీ తొలగిపోతాయి. రామేశ్వరం పోయినా శనేశ్వరం వదల్లేదు అంటే ఇదే ఏమో. నీ పీడ వదిలించుకోటానికి మేం హోమం, అమ్మవారి పూజ చేయించాలనొచ్చాం. కాలం కలిసి రాబోతుంది అత్తయ్య గారు. బాలా త్రిపుర సుందరీదేవి కృపతో నా చెల్లెలు నిర్దోషిగా బయటకొస్తుంది. నీ ఆట అహంకారం కట్టించే దారి దొరుకుతుంది. మిథున, నువ్వు పూజ ప్రారంభించు. ముందు పుష్పార్చన, తర్వాత కుంకుమార్చన. ఓం శ్రీ మాతాయై నమః. వందే వాంఛిత లాభాయ చంద్రార్థకృత శేఖరాం వృషారూఢం శూలధరాం శైలపుత్రీం యశస్విని. అన్నయ్య గారు, మన హోమం పూజ వేరే గుళ్ళో చేయిద్దాం పదండి. అలా ఎలా అమ్మా? మా సిద్ధాంతి గారు ఈ గుళ్ళోనే చేయించమన్నారు. మహిమగల ఈ స్థలం శక్తిపీఠమన్నారు. వాళ్ళని చూస్తూ హోమం పూజ నచ్చటం లేదు. ఎవరి పూజ వారిది, ఎవరి ఫలితం వారికి. వాళ్ళున్నారని మనం తగ్గాల్సిన పనిలేదు. పంతులు గారు, మేం రెడీ. మొదట సంకటహర గణపతి హోమం తర్వాత రాజరాజేశ్వరి అమ్మవారి కుంకుమార్చన. వాళ్ళు బాలా త్రిపుర సుందరి పూజ చేయిస్తున్నారు. ఫలితం ఎవరికి ఎక్కువ ఉంటుంది? మా సిద్ధాంతి గారు రాజరాజేశ్వరి పూజ చేయించమన్నారు. అమ్మా, అమ్మవారి రూపం ఏదైనా, నామం ఏదైనా మాత ఒక్కరే. రాజరాజేశ్వరి దేవే మూలం. ఏ పూజ అయినా భక్తి శ్రద్ధలు ముఖ్యం. అవే ఫలితాన్నిస్తాయి. అమ్మాయి అబ్బాయి హోమగుండానికి చెరోపక్క కూర్చోండి. తారక్, నువ్వటు కూర్చో. అబ్బాయి స్థానం అదేనమ్మా. బాబు, మీరు అక్కడే కూర్చోండి.
హరి ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. పారవు, ఇంక నీ పాచికలో పారవు రేఖాదేవి గారు. నా చెల్లెలు పూజ ప్రారంభించింది. అమ్మా మీరు కూడా కూర్చోండి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీగురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः. మిథున, చూసావా అమ్మవారి మహిమ? ఇలా పూజ మొదలు పెట్టామో లేదు, నువ్వున్న చోటికి తారెక్ని వచ్చేలా చేసింది. మహీపతి గోత్రోద్భవస్య తారక్ నామధేయస్య శుభముహూర్తేన సంకటహర గణపతి హోమం కరిష్యే. ఓం ఏకదంతాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. స్వాహా. శ్రీమన్మహాగణాధిపతే. మిథున, మనోవాంఛ తలుచుకొని అమ్మవారి పాదాల దగ్గర పుష్పాక్షతలు వేయమ్మా. అమ్మ బాల త్రిపుర సుందరి మాత, నా తారక్ నన్ను పూర్తిగా అర్థం చేసుకొని తిరిగి నా సొంతమయ్యేలా చూడు తల్లి. ఓం కళ్యాణ్యై నమః. ఓం బాలాయై నమః. ఓం త్రిపురాయై నమః. ఓం మాయాయై నమః. ఓం సౌభాగ్యవత్యై నమః. ఓం త్రిపుర సుందర్యై నమః. తారక్, ధ్యాస పూజ మీద పెట్టి భక్తి శ్రద్ధలతో చెయ్యి. కష్టం అత్తయ్య గారు, మీరేం చేసినా ఎలా చేయించినా తారక్ ఎప్పటికీ మిథున మనిషే. అతని మనసులో మిథునకే స్థానం. పాపం, శిక్ష పడకుండా కాపాడాలని అమ్మవారి పూజ చేస్తున్నట్టుంది. మిథునం చూస్తుంటే ప్రాణం విలవిల్లాడిపోతోంది. ఎన్ని పూజలు చేసినా ఏం లాభం చెప్పు? పూజ పూర్తయినంత తొందరగా కేసు పూర్తయితే బావుంటుంది. కాస్త మనశ్శాంతైనా దక్కుతుంది ఆ కుటుంబానికి. తారక్ మిథునల పెళ్లి జరిపించే బాధ్యత నీదే తల్లి. అమ్మా జగజ్జనని, మిథున మీద మోపబడిన నేరం తొలగిపోయి తన మనోవాంఛ నెరవేరేలా చెయ్యి తల్లి. ఎలా అయినా పూజ పూర్తిగా జరగకుండా చూడాలి.
అంతా కళ్ళు మూసుకుని అమ్మవారిని ధ్యానం చేయండి. అలాగే. వెళ్ళు. ఉమ్.